హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం నల్లమల ఫారెస్ట్లో ఘాట్ రోడ్లో వెళ్తున్నామండి. కనిపిస్తుంది కదా ఈ అందమైన అడవి, ఇదేనండి నల్లమల ఫారెస్ట్. ఆత్మకూరు నుంచి మనం దోర్నాల వరకు ఈ వీడియో తీస్తున్నాము. చూడండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఈ వీడియో. ఖచ్చితంగా చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పాలాంగ వీరభద్ర స్వామి టెంపుల్కు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వీలు ఉంటే శ్రీశైలం వెళ్తాము, లేదు అంటే అక్కడే నైట్ స్టే చేసి తెల్లవారుజామున లేచి అక్కడి నుంచి శ్రీశైలం వెళ్దాం అనుకున్నాము. ఈ వీడియో ఆల్రెడీ అంతకుముందే నేను అప్లోడ్ చేశాను. అది సరిగా రావడంతో నేను దాన్ని ప్రైవేట్లో పెట్టి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో ప్లీజ్ చూడండి, చాలా బాగుంటుంది. పాలాంగ వీరభద్ర స్వామి టెంపుల్ కూడా అలాగే ఉంటుందండి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఖచ్చితంగా చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు తెలుగు గంగ ప్రాజెక్ట్ అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వర్క్ కూడా చేస్తున్నారు. అటు సైడు ఇటు సైడు కాంక్రీట్ వేసి సిమెంట్ వేస్తున్నారు. ఇది చాలా సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది. మేము దాదాపుగా 20 సంవత్సరాల నుంచి శ్రీశైలం వస్తున్నాము. అంతేకాదు, పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఈ రూట్ చాలా గుర్తుంటుంది. ఎందుకంటే మనం శ్రీశైలం పాదయాత్ర చేస్తే అడుగు అడుగు మనకు ఖచ్చితంగా గుర్తుంటుంది. మేమైతే ఇప్పుడు ఆత్మకూరు చేరుకున్నాము. హైవే ఉంది కాబట్టి చాలా తొందరగా వెళ్తున్నాము. అదే ఈ హైవే లేకపోతే చాలా టైం అయ్యేది. ఎందుకంటే సిటీలో నుంచి వెళ్ళాలి కాబట్టి చాలా టైం పట్టుకుంటుంది, ట్రాఫిక్ అది ఇది. ఇప్పుడైతే ట్రాఫిక్ అయితే ఏం లేదు. మనం ఆత్మకూరు ఊరు దాటే వరకు ఈ హైవే ఉంటుంది. ఇక్కడ నుంచి కర్నూలు వరకు హైవేనే ఉంటుంది, చాలా సేఫ్. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే అమలాపురం అండి. ఇది దాటిన వెంటనే మనకు వెంకటాపురం వస్తుంది. వెంకటాపురం అంటే వెంకటాపురం తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఈ గ్రామం గురించి తెలుసు. ఎందుకంటే శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఈ గ్రామం నుంచే పాదయాత్ర స్టార్ట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి వెంకటాపురం తెలిసి ఉంటుంది. నాకు తెలిసి ఇది అమలాపురం అని అనుకుంటున్నాను. తర్వాత వచ్చే గ్రామమే వెంకటాపురం అనుకున్నాను. ఆల్రెడీ ఇంతకుముందే గణపతి చంద మేము అంతకుముందు వచ్చిన ఊర్లో ఇచ్చి వచ్చాం. మళ్ళీ ఈ ఊర్లో కూడా ఆల్రెడీ గణపతి చంద స్టార్ట్ చేశారు. ఇంకా 2 నెలల పైనే ఉంది గణపతి నవరాత్రులు. ఇంకా మనమైతే వెంకటాపురం దాటిన వెంటనే మనకు ఫారెస్ట్ అయితే వస్తుంది. అదేనండి ఘాట్ రోడ్డు, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఇప్పుడు మనకు వచ్చే గ్రామమే నాకు తెలిసి వెంకటాపురం అనుకుంటున్నాను. కనిపిస్తుంది కదా. మీరు కూడా ఖచ్చితంగా బైక్ వేసుకొస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఎన్నిసార్లు బైక్ వేసుకొచ్చారని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ మనకు కనిపించే గ్రామమేనండి వెంకటాపురము. ఈ గ్రామం తెలియని వారు ఎవరుండు, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం పాదయాత్ర స్టార్ట్ చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తున్న శివాలయం అండి. అదే శివరాత్రి టైంలో వస్తే ఇక్కడ ఉసుక వేస్తే రాలనంత జనాలు ఉంటారు ఇక్కడ. అలాగే హోటల్స్ కానివ్వండి, ఇక్కడ బ్యాటరీలు అలాంటివి అమ్ముకునే వాళ్ళు కానీ, కిరాణా షాపులు కానీ చాలా స్టార్ట్ చేస్తారు. మేమైతే ఇక్కడ వెంకటాపురం గ్రామంలో ఆగి ఇక్కడ టీ తాగి ఒక 20 నిమిషాలు ఆగి వెళ్ళాము. ఎందుకంటే బైక్ కూడా కొంచెం కూల్ అవుతుందని. మన రైడ్ అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ వెంటనే టీ తాగిన హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా మనం ఇక్కడ నుంచి సింగిల్ రూట్ వస్తుంది. సింగిల్ రూట్లోనే వెళ్ళాలి. అక్కడక్కడ కొంచెం బాగుంటుంది రూటు. ఫారెస్ట్లోకి అయితే మనం అడుగు పెడుతున్నాము. కానీ అంతకుముందు ఒక గ్రామం వస్తుంది, బైర్లూటి అనే ఒక గూడెం వస్తుంది. బైర్లూటి దాటిన తర్వాత చెక్ పోస్ట్ వస్తుంది. అక్కడి నుంచి ఇక మొత్తం ఫారెస్ట్ ఏరియానే. ఈ వర్షాకాలంలో అయితే మనం ఈ నల్లమల అడవిలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే చాలా పచ్చగా ఉంటుంది కాబట్టి ఏ జంతువులు ఎక్కడి నుంచి వస్తాయో అస్సలు అర్థం కావడం లేదు. మేము కూడా జింకలు అలాగే దుప్పిల్ని కూడా చూసాము.
1 మంత్ బ్యాక్ వచ్చినప్పుడు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే బైర్లూటి గ్రామం అండి. ఇంకా ఇక్కడ నుంచి మనకు లాస్ట్ చెక్ పోస్ట్ ఇక్కడ కనిపిస్తుంది, అది చెక్ పోస్ట్ లాస్ట్. ఇంకా ఇక్కడ నుంచి దొర్నాల దగ్గర వరకు ఇంకా చెక్ పోస్ట్ ఉంటుంది. మొత్తం ఘాట్ సెక్షన్ మొత్తం దాటిన తర్వాత మేమైతే స్టార్ట్ అయ్యాం, చూసుకోండి వీడియోలో. అదే శివరాత్రి టైంలో వస్తే ఎన్ని వాహనాలు ఉంటాయో అర్థం కాదు. ఎందుకంటే మొత్తం కంటి నిండా మనిషి, మొత్తం దుమ్ము ధూళి, చాలా భయంకరంగా ఉంటాం మనుషులు, అంతా దరిద్రంగా తయారవుతాము. డ్రైవింగ్ చేయాలంటే కూడా చాలా కష్టమవుతుంది. హెల్మెట్ కంపల్సరీ ఖచ్చితంగా ఉండాలి, లేదా ఖచ్చితంగా మనకు కళ్ళజో ఉండాలి ఖచ్చితంగా. లేకపోతే మనం డ్రైవ్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. ఈ కర్ణాటక బస్సులు అయితే చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తాయంటే అంత ఫాస్ట్గా వెళ్తాయి, కొంచెం కూడా సైడు వదలరు. ఇప్పుడైతే వర్షాలు ఎక్కువ లేవు కాబట్టి మనకు వర్షం తక్కువగా ఉన్నందువలన మనకు దారి అటు సైడు ఇటు సైడు అక్కడక్కడ వాటర్ ఫాల్స్ కొంచెం కనిపించేవి. ఇప్పుడైతే అవి ఏవి కనిపించవు. అక్కడక్కడ వాగుల్లో మాత్రమే కొంచెం కొంచెం వాటర్ కనిపిస్తుంది. అవి కూడా చాలా రెడ్గా మారాయి. ఎందుకోసం అంటే కింద మళ్ళా ఎందుకోసం అర్థం కావడం లేదు. చూడండి, వాహనాలు ఏవి మనకు ఆపోజిట్ రావడం లేదు. ఎందుకంటే శివరాత్రి టైంలో మాత్రమే ఈ రోడ్డుకు ఎక్కువగా రష్ ఉంటుంది. మామూలు టైంలో అంతగా వాహనాలు తిరగవు. ఎందుకంటే ఓన్లీ హైదరాబాద్, గుంటూరు, విజయవాడ వెళ్ళే వెహికల్స్ మాత్రమే కొంచెం ఇలా వస్తాయి. ఇప్పుడు నంద్యాల హైవే చాలా బాగుంది కాబట్టి చాలా వాహనాలు అక్కడ నుంచి కొంచెం దూరం అయినా పర్వాలేదని అటు సైడ్ ఎక్కువ వెళ్తున్నాయి. ఇక మనకు ఫారెస్ట్ అయితే దగ్గర వచ్చింది అయిపోవడానికి. చాలా చాలా బాగా ఉంది అడవి అయితే. ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో ఎవరైనా కానీ ఖచ్చితంగా బైక్పై వస్తే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, అలాగే చాలా అడ్వెంచర్గా ఉంటుంది రైడ్ కూడా. మీరు ఖచ్చితంగా వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా
ప్రతి సంవత్సరము ఈ శ్రావణ మాసంలో రండి, ఎందుకంటే మనము నాన్ వెజ్ కూడా తినాం కాబట్టి చాలా పవిత్రంగా ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ మేము ఫోటోలు దిగి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. రోడ్ అయితే అక్కడక్కడ చాలా బాగుంది, చూస్తున్నారు కదా. అంతేకాదు సింగిల్ రూట్ కాకుండా డబల్ రూట్ కూడా ఉంది ఇక్కడ. ఈ ఘాట్ రోడ్లు ఇలా ఉండడం మనకు చాలా మంచిది. ఇక్కడ చాలామంది ప్రైవేట్ వాహనాలపై వస్తే ఖచ్చితంగా ఇక్కడ షూట్ చేసుకుంటారు, ఫొటోస్ దిగి చాలా లేట్గా వెళ్తారు. చూడండి, ఎటువంటి వాహనాలు ఏవి రావటం లేదు. రోడ్డు కూడా చాలా క్లీన్గా ఉంది, వర్షం కూడా పడినట్టుగా లేదు. మేమైతే ఇక్కడ ఫోటో దిగుదాం అనుకుంటే రాజు వద్దు, నెక్స్ట్ ప్లేస్ చాలా బాగుంటుంది అక్కడ దిగుదాం అన్నందుకు నేను కూడా ఏం అనలేదు. ఇంకా ఇక్కడ ఆగి మేము చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఫోటోలు దిగి నిదానంగా బయలుదేరాం. ఎందుకంటే బైక్ కూడా ఖచ్చితంగా కొంచెం రెస్ట్ కావాలి, ఎందుకంటే ఇంజిన్ కొంచెం కూల్ అవుతుంది. ఎందుకంటే నాన్ స్టాప్గా పొద్దున్న 6 నుంచి ఇప్పటిదాకా ఎక్కడా స్టాప్ చేయలేదు. ఒకవేళ స్టాప్ చేసినా జస్ట్ ఒక 10 నిమిషాల కంటే ఎక్కువగా లేదు. చూడండి, ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ఫోన్లో చేసుకోలేము కదా అంతా. దీంట్లో కూడా నానా మొగలు మొగలు ఇంకా ఇక్కడ నుంచి మనం డౌన్ అయ్యేది ఉంటుంది ఎక్కువ శాతం. ఇదే లాస్ట్ మనం ఘాట్ ఎక్కడం పైకి.
ఇక్కడ నుంచి మనకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ డౌన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫ్రీగా మీకు మొక్కేనా. బ్రేకులు సరిగా లేవు, నా మాట లేవు, దీనికి అసలు అర్థం కాదు. మనమైతే దోర్నాల రీచ్ అయ్యాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే దోర్నాల. ఇక్కడ నుంచి మనం దోర్నాల నుంచి లెఫ్ట్ పైకి ఎక్కితే శ్రీశైలం వెళ్తుంది రూటు. రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే మనకు గుంటూరు విజయవాడ రూట్కి వెళ్ళొచ్చు. మొత్తం హైవే చాలా బాగుంటుంది రోడ్ అయితే. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న పెద్ద ద్వారం అదే మనం శ్రీశైలం వెళ్ళే ద్వారము. ఇలా మనం రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళేసాము. ఇక్కడ నుంచి మేము మొదటిగా ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామిని ఇక్కడ నుంచే దర్శనం చేసుకొని మేము స్ట్రైట్ వెళ్ళాము. ఎందుకంటే అటువైపు